ఇక మాజీ మంత్రి రోజా తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తనతో సెల్ఫీ దిగేందుకు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులతో ఆమె వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రజలతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోకపోవడం వల్లనే రోజా మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రోజా తన భర్త సెలవమణితో కలిసి తమిళనాడులోని తిరుచేందర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆమెతో సెల్ఫీ తీసుకున్నారు. ఈ సమయంలోనే మరికొంతమంది పారిశుద్ధ్య కార్మికులు తాము కూడా సెల్ఫీ తీసుకుంటామని రోజాను అడిగారు. అయితే వారిని మాత్రం దూరం జరిగి నిల్చోవాలంటూ రోజా చెప్పినట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వారు పక్కకు జరిగి సెల్ఫీ తీసుకున్నారు. రోజా వ్యవహరించిన తీరును చూసి నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులను మరీ అంటరాని వాళ్ళలా ట్రీట్ చేస్తారా అంటూ ఆమెపై మండిపడుతున్నారు. రైట్, మాజీ మంత్రి రోజా వ్యవహార శైలికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, మాజీ మంత్రి రోజా తీరుపై తీవ్ర విమర్శలు కూడా నెట్టింట కూడా ప్రస్తుతం నెటిజన్లు గుప్పిస్తున్నారు. తనకు సెల్ఫీ దిగేందుకు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులతో ఆమె వివరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజలతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోకపోవడం వలనే రోజా మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైందని కూడా నెట్టింట్ల నెటిజన్లు అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే ఇన్సిడెంట్ లోకి వెళ్దాం మనము. ఏం జరిగింది అనేది, రోజా తన భర్త సెల్వమణితో కలిసి తమిళనాడులోని తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆమెతో సెల్ఫీ కూడా తీసుకున్నారు. అక్కడ ఆలయ సిబ్బందితో పాటు మిగతా అక్కడ భక్తులు కూడా ఆమెతో సెల్ఫీ తీసుకుంటున్న ఈ సమయంలోనే కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు తాము కూడా సెల్ఫీ తీసుకుంటామని రోజాని అడిగారు. అయితే వారిని మాత్రం దూరం జరిగి నిల్చోవాలంటూ కూడా రోజా అడిగినట్లు వీడియోలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వారు పక్కకు జరిగి సెల్ఫీ తీసుకున్నట్లు కూడా కనిపిస్తోంది. అక్కడ మనం ఆ గెస్చర్స్ క్లియర్ గా కూడా చూడొచ్చు. ఆమె దూరం జరగండి అన్నట్టు కూడా ఆమె హావాభావాలు చేతులతోని కూడా చూపిస్తున్నారు. ఆ గెస్చర్స్ బట్టి కూడా క్లియర్ ఇండికేషన్ అనేది కూడా కనిపిస్తోంది. ప్రస్తుతము ఈ వీడియో సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేశారో అందులో రోజా వివరించిన తీరును చూసి నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రజలతో ఇలా వివరించడం వల్లనే ఆమె ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని కూడా ఆమె పైన కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆమె వైసీపీ ప్రభుత్వం ఓటమి పాలన కావడము, అంతకు ముందు కూడా ఆమె పైన పలు విమర్శలు రావడము, ఆమె మంత్రిగా ఉంటూ కొన్నిసార్లు కూడా అటు టీడీపీ కార్యకర్తలతో పాటు టీడీపీ నాయకులు కూడా ఆమెను విమర్శించారు. ఇక మళ్ళీ జబర్దస్త్కు వెళ్లి షూటింగ్ చేసుకోండి, జబర్దస్త్ లో గెస్ట్ గా వెళ్ళండి మీరు అని కూడా ఆమెను విమర్శించడము, అంతకు ముందు కూడా ఆమె మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక సందర్భంలో ప్రజలు వెళ్లి ఆమెను సంప్రదించి మాట్లాడాలనుకోవడము, మాట్లాడాలనుకునే సందర్భంలో ఆమె కూడా మేము దళితులం కాదు, దగ్గరకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు అంటడం అప్పట్లో చాలా వైరల్ గా మారింది. ఇలా తరచు కూడా కాంట్రవర్సీలలో మాజీ మంత్రి రోజా ఇరుక్కుంటున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె వైసీపీ ప్రభుత్వంలో కూడా ఆమె మంత్రిగా పనిచేసినప్పుడు కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆమె రోజా వ్యవహార శైలి వల్లే వైసీపీకి తలనొప్పిగా మారిందని కూడా అప్పట్లో టీడీపీ వర్గాలు కూడా ఆమెను ఆరోపించాయి. కానీ ప్రస్తుతము మాజీ మంత్రి రోజా తన వ్యవహార శైలి పట్ల ప్రజలందరూ కూడా నెట్టింట్ల తీవ్ర ఆగ్రహం వెలుబుస్తున్నారు. ఎందుకంటే ఒక ఫిలిం యాక్ట్రెస్ గా ఆమె కలిశారు అని చెప్పి ఫోటో దిగడానికి ఒక ప్రేమ ఆప్యాయతతోనే వస్తే వారిని దూరం వెళ్ళడం అనేంటి, ఆ ఆప్యాయతతో వచ్చి పలకరిస్తూ ఫోటో దిగాలి అని ఒక యాక్ట్రెస్ గా ఆమెను ఇంకా గౌరవంతో చూస్తున్నప్పుడు వారిని ఎలా వెనక్కి వెళ్ళమంటుంది అనేది కూడా తీవ్ర ఆగ్రహంతో నెట్టింట కామెంట్ చేస్తున్నారు. శివ. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.